శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ బిజీగా ఉంటారు, బిజీ అవర్స్ కదా. వీడియో చేస్తున్నాను కానీ కొంచెం మీ బిజీ అయ్యాక అప్లోడ్ చేస్తానండి. అయితే నిన్న నా వంటలకి మా ఇంట్లో రిపేర్ వీడియోకి అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. ఇకపోతే నేను చెప్పిన విషయాలంటారా? అదే ఇవాళ అయితే నిన్న భానుమతి గారు అన్నారు, అవునండి ఆడవాళ్ళని అన్నారు కదా, ఏదో మగాళ్ళు చెప్తేనే మగాళ్ళని పిలవండి అంటూ ఉంటారు, రిపేర్లు అవి మనకే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి, వాళ్ళకేమిటో నమ్మకం ఉండదు అని చెప్పాను కదా. దానికంటారు ఇంకా ఈ రోజుల్లో కూడా ఆడపిల్లల్ని గొంతు నిలిపి చంపేస్తున్నారు, మీరు చెప్పండి దాని గురించి అని. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, నాకు ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి కూడా, బాగా పెద్దవాళ్ళు ఏంటారు, కోడళ్ళు పెట్టే బాధల గురించి చెయ్యండి అమ్మా అని చెప్తూ ఉంటారు. కాకపోతే నేను ఆ టాపిక్ టచ్ చేయను. ఇద్దరు కోడళ్ళు అత్తగారిని నాకెందుకు వచ్చింది గొడవండి బాబు. ఏదో రోజులు ఇది అలా సాఫీగా వెళ్తున్నాయి, నేనున్న నాళ్ళు కూడా ఇలా సాఫీగా వెళ్ళిపోవాలని నా భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ఇప్పుడు వెళ్ళి నేను కోడళ్ళ గురించి చెప్తే ఎవరి గురించో చెప్పారులే, మన గురించి కాదని అనుకుంటారు, కానీ ఏది ఎక్కడ వెళ్ళి తగులుతుందో తెలియదు కదా. అందుకని ఆ టాపిక్ నేను టచ్ చేయను. కాకపోతే కోడళ్ళు ఏడిపించు తినేస్తున్నారు, కోడళ్ళ తల్లు పెత్తనం ఎక్కువైపోయింది అనే ఈ టాపిక్ ఎంత ఎక్కువైందో, ఆడపిల్లల్ని కూడా ఇంకా స్టిల్ ఎంతో చదువుకున్న పిల్లల్ని అందరినీ కూడా చంపేస్తున్నారండి. ఇష్టం లేకపోతే విడిపోవాలి, ఆ పిల్లని లేకపోతే కారణం ఏంటో చెప్పాలి, వాళ్ళ పద్ధతికి మార్చుకోవాలి. చంపడానికి ఒకళ్ళు చంపడానికి రైట్ ఎక్కడుంది అసలు? బాధలు పెట్టడానికి కూడా లేదు, అలాంటిది ఏకంగా చంపేయడమే. ఇలా నేనే చెప్పాను కదా, మా అపార్ట్మెంట్లో జరిగింది ఇలా, వాళ్ళది 3 నెలలు అయింది పెళ్ళైంది, ఆ పిల్ల చదువుకుంది, ₹1,00,000 జీతం తెచ్చుకుని పిల్ల 3 నెలలు తిరగకుండా రంగరంగ వైభవంగా చేశారు పెళ్ళి. ఎందుకు చచ్చిపోయిందో తెలియదు, 2 సార్లు తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇచ్చింది వచ్చి. అలాగే ఉంటుందమ్మా, మొదట్లో అడ్జస్ట్ అవ్వని పంపారు. తల్లిదండ్రులు అలా చెప్పపోతే ఏమంటారు, తల్లిదండ్రులే నెత్తికెక్కించుకుంటున్నారు, తల్లిదండ్రులే వచ్చేయమంటున్నారు అంటున్నారు. అడ్జస్ట్ అవ్వమని చెప్తే అయ్యో తల్లిదండ్రులు అప్పుడు పట్టించుకుని ఉంటే ఇలా జరగకపోని అంటున్నారు. ఏ విషయంలోనైనా తప్పొప్పులు తల్లిదండ్రుల మీదకే వచ్చేస్తున్నాయండి. తల్లిదండ్రుల పెంపకం ఇలాంటిది అంటారు, లేకపోతే తల్లిదండ్రులు పట్టించుకుంటే పట్టించుకున్నారంటారు, పట్టించుకోకపోతే పట్టించుకోలేదంటారు. అసలు అంతా అయోమయం అన్నట్టుగా ఉందన్నమాట. తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు, ఏదో మంచి సంబంధం చేశాము పోన్లే అనుకుంటారు, అంతే తప్ప 3 నెలలు తిరగకుండా పిల్ల డబ్బు పోయింది, కొన్ని డబ్బుది ఎలా ఉంచండి, ఆ పిల్ల ఇంకా వస్తుందా తిరిగి వాళ్ళకి? అన్నేళ్ళు పెంచి 22 ఏళ్ళు పెంచి చక్కటి పిల్ల, చాలా అందమైన అమ్మాయి, చదువుకున్న పిల్ల అలా చేశారు. ఆ అమ్మాయే ఊరిపోసుకుంది అనుకోండి, కానీ హెరాస్మెంట్ ఉంది, ఉందని కూడా చెప్పుకుంది పాపం. అలాగా ఎవరు కొంతమంది ఏమో మమ్మల్ని చూడడం లేదు, కోడలు కొడుకు కాల్చు తినేస్తున్నారు అని. కొంత చోట మనవలు ముసలవ్వ ఇంట్లో ఉంటే ఆవిడ్ని చంపేస్తున్నారు డబ్బు కోసం. కూతుళ్ళే కోడళ్ళ మీద నింద వేస్తారు, కూతుళ్ళే తల్లిని చిత కొట్టేసిన వాళ్ళని చూశాను నేను. అది అందరూ ఆడపిల్లలే, కొడుకు లేడు, కొడుకుని అనేస్తాం, తీరా కూతుళ్ళే ఉంటే వాళ్ళు ఉద్ధరించేసి ఇదేమీ లేదు. చాలామంది ప్రతి చోట డబ్బు 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 పిచ్చ ఎక్కువైపోయింది మనుషులకి. ఇంత లేదు ఇదివరకు, అసలు ఇదివరకు ఇంత డబ్బు నడిచేది కాదు. వ్యవహారికంలో ఇంత పిచ్చి కూడా ఎవరికీ లేవు, మానవతా విలువలే ఉండేవి. ఇప్పుడు డబ్బు పిచ్చి విపరీతంగా ఎక్కువైపోయిందండి. ఆ డబ్బు ఒకడికి ఎక్కువ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ప్రతివాడు విచ్చలవిడిగా పెట్టేస్తూ ఉంటాడు. ఒకడికి ఎక్కువ ఉంటుంది, వాడు తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు ఈ డబ్బు ఇది చూసి. అలా ఎప్పుడూ ఉండకూడదు, మన ప్రాప్తాలను బట్టి మనం అనుభవించగలుగుతాం ఏదైనా సరే. అంత డబ్బు పిచ్చి ఉండకూడదు. కొంతవరకు నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, తర్వాత ఏం చేస్తావు, ఎవరికైనా ఇచ్చేది చేసేదేగా. నువ్వు మంచిగా ఉంటే నీ మంచి పేరే ఎప్పుడూ శాశ్వతంగా నిలిచిపోతుంది. అంతేగాని డబ్బు ఉంటే పిల్లలకి ఇస్తారు, పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇస్తారు, అంతేగాని నీ మంచితనం మాత్రం ఏమీ ఉండదు. అలాంటి డబ్బుకు విలువ లేదని కాదు, నేను డబ్బును ఎంతో గౌరవిస్తాను, డబ్బు ఎంతో ముఖ్యం.
అదే మనం నడిపిస్తుంది, అదే మన గౌరవాన్ని తెస్తుంది. అన్నీ అందులోనే ముడిపడి ఉంటాయి, డబ్బులోనే. కానీ దానికి అంతు కూడా ఉండాలి కదా, అంత పిచ్చితో ఉండకూడదు. వాళ్ళు లేకపోయినా ఏం చేస్తాం, అంతే అని అనుకోవాలి. ఆడపిల్లల్ని ఈ రోజుల్లో ఆడపిల్లలు అత్తారిని కాల్చు తింటున్నారు, లేదా ఆడపిల్ల తల్లి పెత్తనం ఎక్కువ ఉంటుంది. అదే మాట ఎక్కడా వినపడుతోంది అన్ని చోట్లను. కానీ ఆడపిల్లలను కూడా చాలా చంపేస్తున్నారే. ఆడపిల్లలను కూడా ఈ రోజుకి ఏడిపించి తింటున్నారు. పెళ్ళయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా సూటిపోటి మాటలు అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లెక్క మనకేమిటి అన్నట్టు గతాన్నంతా మర్చిపోతారు వాళ్ళు. గతంలో వాళ్ళు మనతో ఎంత మంచిగా ఉన్నారు ఏంటి అని ఏదో విషయం తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఉన్నాం. వయసు తగ్గట్టు మనకన్నా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎప్పుడు మనకన్నా చిన్నవాళ్ళకి మంచి చెప్పాలి, మన అనుభవ సారాన్ని చెప్పాలి. అంతేగాని కక్షలు కార్పణ్యాలు అవి నేర్పకూడదు ఎవరైనా సరే. ఆడవనివ్వండి, మగనివ్వండి, ముసలాళ్ళు అవనివ్వండి, వాళ్ళ జీవితంలో అనుభవం పిల్లలకి చెప్పాలి. అలా కక్షలు అవి ఉండకూడదు అని చెప్పాలి. ఏమోనండి, ఈ మనుషుల గురించి మాట్లాడాలి అంటే అసలు ఎంత టైము సరిపోదు. ఎవరికి కూడా నచ్చడం లేదు. అందుకే అంటున్నాను నేను, అందరూ హారం చేయించుకోండి అని చెప్పాను. నిన్న వజ్రాల నెక్లెస్ కన్నా బంగారం నెక్లెస్ కన్నా ఎంతో విలువైంది మంచి మౌనహారాన్ని చేయించుకోండి. ఇంకా సంఘంలో జరిగే గొంతులను మీద చంపేయడాలు, ఆడపిల్లలను చంపేయడాలు, లేదా ఆడపిల్లల అత్తగారిని బాధ పెట్టడాలు, ఇవన్నీ మనం ఏమీ చెయ్యలేము. ఎవరింట్లోకి వెళ్ళి తొంగి చూడలేము. కాకపోతే లోకా సంస్థ సుఖినోభవంతు అని సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి మనం దండం పెట్టుకోవడం అందరి తరపున, అది ఉత్తమం. ఎందుకంటే ఎవరిని వెళ్ళి మనం మార్చలేము. వాళ్ళ సమస్య ఏంటో మనకు పూర్తిగా తెలియదు. అని ఆడపిల్లలే ఏడిపిస్తున్నారు అంటున్నారు. కానీ ఆడపిల్లలు కూడా ఈ రోజుకి ఎంతో చదువుకున్న పిల్లలు కూడా ఎంతో బాధలు పడుతున్నారు. ఈ అత్తగారు వెళ్ళి కాల్చు తినేస్తుంటే అసలు అత్తగారికి పెత్తనం ఏముందండి? కొంతవరకే ఆవిడ పెత్తనం. కొడుక్కి పెళ్లి చేయడం, ఏదో మంచి చెడ్డ చెప్పడం, వాళ్ళు ఎప్పుడైనా పండగకో పబ్బానికో వస్తే నవ్వుతూ చక్కగా మాట్లాడి పంపించడం. మన కొడుకు సుఖం మనకు ముఖ్యం కాదా? వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండక్కర్లేదా? అంతేకాని కోడలు చంపేస్తారా? చాలా తప్పది. ఏదో ఇదివరకు రోజులు అనుకుంటే ఇప్పుడు కూడా ఇంకా అలాంటివి చాలా వింటున్నాం. అందుకని చెప్తున్నాను కదా, ఎవరి జీవితాల్లోకి మనం వెళ్ళి తొంగి చూడలేము. మన వంతు ప్రయత్నంగా రోజు పూజ చేసుకునేటప్పుడు అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి. అంతే మానవత్వం ఉన్నవాళ్ళు. అది ఇలాంటి విషయాలు విని చలించిపోయిన వాళ్ళును. అదండి సంగతి. ఇంకేంటి, మనుషుల్లో ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ అహం చెల్లాలనే ఉంటుంది తప్ప మార్పు అయితే ఎవరిలోనూ ఉండడం లేదండి. ఒకళ్ళు మార్చాలని ప్రయత్నం కూడా వృధా. మారరు, ఎవడో మారడు. మనకు కావాలంటే మనమే మారడం అంతే. ఈ మారే అంత ఇది లేకపోతే చెప్పాను కదా, అందరినీ మంచి హారం చేయించుకోమని. దాన్ని మించిన ఆ హారానికి ఉన్న విలువ దేనికి లేదు. అది మన స్వవిషయానికి వస్తే, బయట వాళ్ళ విషయాల్లో మనం ఏం చేయలేము. దేవుడికి నమస్కరించుకోవడం అందరి తరపున అంతే. అది తర్వాత అందరూ కూడా దేశం గురించి కూడా తప్పకుండా దండం పెట్టుకోండి. ఎందుకంటే మన దేశం సుభిక్షంగా ఉంటేనే మనం సుభిక్షంగా ఉండగలుగుతాం. అందుకని ప్రతిరోజు మన ప్రార్థనలో చెప్పగా మైత్రి జలంధర్ గారు అంటే చంద్రమోహన్ గారు భార్య, నిజంగా ఆవిడని కలవగలిగితే చాలా అదృష్టం. కలవాలి ఎప్పుడైనా వెళ్ళి. అంత విజ్ఞానవంతురాలు ఆవిడ. చిచి ఇంతే, మన బతుకింతే, మన పని ఇంతే, మన దేశం ఇంతే, ఇలాంటి మాటలు మానేసి బాగుంటుంది, అంతా బాగుంటుంది. మన దేశం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అని రోజు ఒక గ్లోబల్ని ఊహించుకుని దానికి మన వైబ్రేషన్స్ పంపితే తప్పకుండా మార్పు వస్తుంది. ఇంతే 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 అంటే ఇంతేలాగే ఉంటుంది. అది ఆవిడ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. అది విషయం. అందుకే ఇంతే మనకు బాబు పనులు అలా అనిపించింది. లేదు, అవుతుంది ఈరోజు కాకపోతే రేపు అవుతుంది అన్నది ఆవిడ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్. ఉంటాను మరి. మళ్ళీ వంటల దగ్గర కలుద్దామా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి, అక్కడ మాట్లాడుకుందాము. మీరందరూ కూడా నేను చెప్పినట్టు మంచి హారాన్ని కొనుక్కొని ధరించండి. మీ అంతటి కొనుక్కుని కాదు, మీరే స్వయంగా చేసుకుని ధరించండి. అలాగే దైవ ప్రార్థనలో అందరి సుఖాన్ని కోరుకోండి, మనకు కూడా భగవంతుడు ఇస్తాడు.
అక్కడ మాట్లాడుకుందాం. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.